రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కనీసం రోజువారీ సమస్యలను కూడా రేవంత్ ప్రభుత్వం పరిష్కరించడం లేదన్నారు. వీళ్ళు పరిష్కరించరు. పొద్దున్నేస్తే ఊర్లలో తిరిగిరు, ప్రజలను చూసిండ్రు. ఏ తక్కువ సమస్యల పరిష్కారం చేసిండ్రా? స్టూడెంట్స్కు ఏం నోటిఫికేషన్లు, పొద్దున్న లేస్తే పేపర్ లీకులు, సారా దందలు అన్నీ చేసి ఇలా పార్టీని మొత్తం ఉన్న మిగతా ఎమ్మెల్యేలు అటువంటిది పాపం వాళ్ళను గత్తర్ లేపినట్టు తయారు చేసిరు మీరు. ఎందుకంటే ఇప్పుడు అధికారం లేదు, మళ్ళీ ఇట్లనన్నా బతకనిస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా మీద అభాండాలు వేసి బతుకుతున్నారు తప్ప ఇంకేం లేదు మీకు. తర్వాత గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఒక్కటి కూడా ముందడుగు వేయడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ఏమో చేసింది? మసీద్ల కలర్ వేసింది, బోనాలని చెప్పేసింది, తర్వాత బోనాలకు అప్పే చేసింది, చీరలకు అప్పే చేపించింది, బతుకమ్మలకు అప్పే చేసింది. 7 లక్షల కోట్లకి ఈరోజు నెల చూడంగానే బట్టి విక్రమార్క గారు మిత్తిలు కడుతున్నాడు. ఈయన గత ప్రభుత్వం చేసిందంట ముందడుగు వేయడం లేదని విమర్శించారు. ఒక్కటి విన ముందడుగు మీ వేసిన ముందడుగు ఏడేసారు. ముందు పొడుగున్నందుకు ముందడుగు వేసినామో తప్ప డెవలప్మెంట్లో ముందడుగు ఏమీ లేదు. అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమము నిలిచిపోయాయని వ్యాఖ్యానించారు. మీరు వస్తే ఉంటాయి, ఎందుకంటే మీరు ఔరంగజేబు పరిపాలన కదా, మీరు ఒక తీరును చూస్తారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఒక తీరు చూస్తారు. అందుకే మీరు వస్తే ఉంటాయి అంటారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశాంతంగా అన్ని విధాలా ప్రజలకు చెప్తుంది, ప్రజల అప్రూవల్ తీసుకుంటుంది. ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది. చట్టసభల్లో దీన్ని చర్చనీయాంశాలు చేస్తారు. ప్రతి అప్రూవల్ని కింద ప్రజలకు చూపిస్తారు. మీరెవరికి చూపించరు, ఎవరిని లోపలికి రానిచ్చారు? మీ సంపాదనలు బయట పడతాయేమో అని మళ్ళీ మీదికెళ్ళి ఏంటంటే అనగదొక్కుతున్నారు. ఈరోజు సోమవారం ఆయన బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ ఏడాది మార్చికి ముందే పంచాయతీలకు 500 కోట్లు విడుదలైన కార్మికులకు కనీసం జీతాలు అందడం లేదన్నారు. మీరు ఉన్న ల్యాండ్లు అమ్ముకొని మీ అనుచరులకు మొత్తము అడ్డగోలుగా భూములు అమ్మేసి 25 తారీఖున మీరు సరెక్క చేయలే, అప్పులు చేసిపోయారు. ఇలా మీ అప్పులకు కడుతున్నారు. ఎంత చిగ్గుచేటు, ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది ఈ మాటలు. అందుకే అంటారు మంది సొమ్ము మంగళవారం, మన సొమ్ము సోమవారం. మీరు చేస్తేనేమో సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. బుద్ధి చక్కగా లేదు, ఏం చేస్తాం? తర్వాత పంచాయతీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం మరో 750 కోట్ల నిధుల విడుదలను నిలిపివేసిందని వెల్లడించారు. ఆసరా పింఛన్లు, మధ్యాహ్న భోజన పథకము, సిబ్బందికి వేతనాల చెల్లింపులో కూడా తాను ప్రశ్నించిన తర్వాతే కొంత చలనం వచ్చిందన్నారు. మీరు ఏ మధ్యాహ్నం భోజనం పెట్టిరు? ఏ హాస్టల్లను చూసిండ్రు? ఏ స్కూళ్ళను చూసిండ్రు? ఏ స్కూల్ మెయింటెనెన్స్ చూసిండ్రు? ఏ స్కూల్కు ఎక్స్పెండిచర్ చూసిండ్రు? ఎక్కడ పోయినరు? ఎక్కడ తిరగలే మీరు. తిరిగి ఏంటంటే చేసేదేమో ఇంత, చెప్పేది ఇంత. అది ఒక్కటే తప్ప ఏమీ లేదు. చూసిర్రు రాష్ట్ర ప్రజలంతా గమనించి. ఈరోజు స్టూడెంట్స్కి మీరు ఏం చేసిండ్రు, ఏ స్కూల్ను చూసిర్రు, ఏది పట్టించుకున్నారు అన్నీ తెలుసు. చేసే పార్టీకి నిందలేయద్దు. ముళ్ళుతోటి దున్నపోతును కూర్చున్నట్టు కూర్చోద్దు. అట్లా మీకు ఇవాళ రాష్ట్ర ప్రజలు కూర్చే మిమ్మల్ని అట్లా తయారు చేసిన మొద్దు నిద్ర అనేదే మీది బ్రహ్మాండంగా తెలిసిపోతున్నది. కాబట్టి ఆసరా పింఛన్లు, మధ్యాహ్న భోజన పథకం ఎక్కడ పెట్టిరు చూడండి. మీరు మీకే సరిపోలే. ఇంకా 6 నెలల కోటి, సంవత్సరానికి కోటి ఎక్కడో దగ్గర కొంచెం షో చేసి దాన్ని లైవ్ చేసేసి ఆడంతా మటన్ చికెన్లు వండిపెట్టి లైవ్లో జనాలకు టీవీ ఛానళ్ళలో చూపించడం తప్ప మీకు ఏమీ లేదు. ప్రజల గురించి ఆలోచన చేసిందే లేదు ఇప్పటిదాకా. ప్రజలు ఎట్లున్నారు, మీరు ఎట్లున్నారు చూడండి. మీ ఆస్తులు ఏంది ఒక్కసారి కంపోజ్ చేయండి చూద్దాం. తెలంగాణ రాష్ట్రం అంతా మీరు చేసుకున్నదంతా